మెటల్ చాండ్లర్స్, టోటల్ 19 చాండ్లర్స్ అయితే ఉన్నాయి. చాలా ఉన్నాయి ఇక్కడ. దాని చైన్ లింక్, ఓన్లీ కింగ్ డ్రెస్సెస్. లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగిన. పైన ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. సో అఫ్జల్ మహల్ సో పైన ఆర్ట్ వర్క్ అయితే చాలా. హాయ్, హలో, నమస్తే, వనకం, సలాం వాలేకుం. నేను మీ రామకృష్ణ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వేర్ ఎవర్ వాట్ ఎవర్ బై రామ్. సో ఈరోజు ఒక అద్భుతమైన ప్లేస్కి అయితే వచ్చినాం. అదే మన చౌమహల్ ప్యాలెస్. ఈ చౌమహల్ ప్యాలెస్ వచ్చేసి సెకండ్ నిజాం కట్టించిండు. సో ఇది 17th సెంచరీలో కడితే 18th సెంచరీలో అయితే అయిపోయింది. అంటే 5th నిజాం టైంలో అయిపోయింది. సో దీని చరిత్ర ఏంది, ఇక్కడ ఏమేమి ఉంటాయి మీతో అయితే నేను షేర్ చేసుకుంటా. అద్భుతమైన ప్లేస్. సో మీకు చాలా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నా. సో ఇక్కడ వచ్చి 2 కోర్ట్ యార్డ్స్ ఉంటాయి, నార్త్ కోర్ట్ యార్డ్ అండ్ సౌత్ కోర్ట్ యార్డ్. కోర్ట్ యార్డ్ అంటే 3 బిల్డింగ్స్ చుట్టూ మధ్యలో ఓపెన్ స్పేస్ ఉంటుంది కదా, అదే కోర్ట్ యార్డ్. అది నేను చెప్తాను మీకు, లోపలికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కోర్ట్ యార్డ్స్తో పాటు అండ్ క్లాక్ టవర్ అండ్ దర్బార్ హాల్, కౌన్సిల్ రూమ్ అండ్ వింటేజ్ కార్స్, బైక్స్ అన్నీ అయితే ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం ఎవరైతే నా వీడియో చూస్తారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. మనం లైక్తో వీడియో మొదలు పెడతాం. లెట్స్ వాచ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. వన్స్ ప్యాలెస్ లోపలికి వెళ్తే మనకి ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇది ప్యాలెస్ ఎంట్రన్స్. సో ఇక్కడ 2 వీలర్ పార్కింగ్ 10 రూపీస్ అండ్ 4 వీలర్ పార్కింగ్ 30 రూపీస్ పర్ హవర్. సో ఎదురుగా మనకి ఆఫీస్ అయితే ఉంది. ఇక్కడ టికెట్స్ అయితే సైడ్కి ఉన్నాయి. సో ఇట్లా టికెట్స్ పే చేసి లోపలికి పోతాం. ఇది ఎంట్రన్స్. లోపలికి అయితే ఇప్పుడు పోతున్నాం. మనం ఎంట్రన్స్ నుంచి వచ్చినాక ఇది బరార్ ఇమామ్ అంటారు. నార్త్ కోర్ట్ యార్డ్, ఇది నార్థన్ కోర్ట్ యార్డ్. సో అటు సైడ్ ఎట్లుందో ఇటు సైడ్ కూడా సేమ్ ఉంటాయి. ఇది బరార్ ఇమామ్. లాంగ్ కారిడార్స్. అప్పట్లో కింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడైతే వెయిట్ చేస్తున్నా అంటే రూమ్స్లల్లో. సో ఇక్కడ చిన్న పూల్ అవుతుంది. పూల్ మధ్యలో ఫౌంటైన్స్ అయితే పెట్టారు, 2 ఫౌంటైన్స్. ఇది చిన్న గార్డెన్. సో మనం ఎంట్రన్స్ అక్కడ నుంచి వచ్చినాం. అప్పట్లో కుతుబ్ షాహీ డైనస్టీలో వారు ముఘల్స్ డోమ్స్ లాగా ఉన్నాయి మొత్తం లోపలైతే. పర్షియన్ స్టైల్ మొత్తం. 2 సైడ్స్ సేమ్ బిల్డింగ్, 2 సైడ్స్. ఇది ఇమేజ్ సైడ్, మిర్రర్ ఇమేజ్ రెండింటికి. దాని మిర్రర్ ఇమేజే ఇది. సో బరా ఇమామ్ అంటారు దీన్ని. ఇది నార్త్ కోర్ట్ యార్డ్. సో ఈ కోర్ట్ యార్డ్ అంటే అర్థమైంది కదా, ఇటు సైడ్ ఒక బిల్డింగ్ అండ్ అటు సైడ్ ఒక బిల్డింగ్, మధ్యలో అటు ఒక బిల్డింగ్. సో మధ్యలో స్కైకి ఓపెన్ స్పేస్ ఉన్నది కోర్ట్ యార్డ్ అంటారు. చుట్టూ గార్డెన్, మధ్యలో ఫిరంగిలు కూడా పెట్టారు. సో మనం ముందుకైతే పోదాం. సో అట్లా స్ట్రేట్ వస్తే మనకి ఒక మ్యూజియం షాప్ అయితే ఉంటుంది. సో నిజాంకి రిలేటెడ్ వస్తువులు అయితే ఇందులో ఏం లేవు, జస్ట్ ఒక షాప్ మనం ఏమైనా కొనుక్కోనికే. సో జస్ట్ షాపింగ్ అంతే, ఏం లేదు. నిజాంకి సంబంధించింది ఏం కాదు, జస్ట్ షాపింగ్ పర్పస్ పెట్టారంతే. సో అది సమాన్ బంగ్లా అని రాసిర్రు. అండ్ అక్కడైతే ఎంట్రన్స్ క్లోజ్ ఉంది అటు. ఈ చెట్టు అయితే లాస్ట్ టైం నేను అప్పట్లో ఒక 6 years బ్యాక్ మా ఫ్రెండ్స్తో వచ్చి ఫోటో బాగా దిగిన. సో ఇది ఇటు సైడ్ ఇది డెడ్ ఎండ్. ఆరు నుంచి ఇటు సైడ్ వస్తే కిలావత్ ముబారక్ అనేది ఉంటుంది. ఇదే కిలావత్ ముబారక్ మీన్స్ దర్బార్ హాల్. సో మనం దర్బార్ హాల్ దగ్గర అయితే ఉన్నాం. ఏమైనా ఆస్పేషియస్ అండ్ రిలీజియస్ ఏమైనా ఉంటే ఈ దర్బార్ హాల్లో నిజాం కింగ్స్ కూర్చొని చేస్తారు, మాట్లాడతారు. సో లోపల ఇవి ఎట్లుంటుందో మీకు చూపిస్తా. సో నౌ వీఆర్ ఎంటరింగ్ టు ద గ్రేట్ గ్రాండ్ పిల్లర్డ్ దర్బార్ హాల్. సో రైట్ సైడ్ అయితే పోదాం. ఈ రైట్ సైడ్ వచ్చేసి మనకి అప్పట్లో మ్యాపింగ్, మన లెఫ్ట్ సైడ్ అందరు కింగ్స్ ఫొటోస్ అయితే పెట్టారు నిజామ్స్వి. ఇది మొత్తం మ్యాపింగ్
అంటే ఇది కట్టేటప్పుడు ఎట్లా మ్యాపింగ్ ఎట్లా దాని కన్స్ట్రక్షన్ రిలేటెడ్. సో పైన ఆర్చ్ అయితే చూస్తారు ఆర్కిటెక్చర్ సూపర్ ఉంది. అండ్ కింద మనకి రాజముద్రికలు అయితే ఉన్నాయి. సో ఈ సీల్స్ అయితే 1 by 1 మేము చూపిస్తాం మీకు. జస్ట్ ఫ్రేమ్స్ పెట్టారు అందరు కింగ్స్వి అటు సైడ్. ఇది రాజముద్రికలు. సో ద మెయిన్ అట్రాక్షన్ టు చౌమహల్ ప్యాలెస్ ఇది దర్బార్ హాల్. సో అందరు కింగ్స్ ఇక్కడ కూర్చొని పబ్లిక్తో మాట్లాడుతుండే. ఐ మీన్ వాళ్ళ మినిస్టర్స్తో కానీ వాళ్ళతో ఉన్న ఇంపార్టెంట్ పర్సన్స్తో ఇక్కడ కూర్చొని చాలా మాట్లాడుతుండే ఏమైనా డిస్కస్ చేయాలంటే. అండ్ మొత్తం 6 నిజామ్స్ అయితే ఇక్కడైతే వాళ్ళ లైఫ్ స్పెండ్ చేసారు. మన 7th నిజాం కింగ్ కోటి ప్యాలెస్కి అయితే పోవడం జరిగింది. సో ఆ కింగ్ కోట్ ప్యాలెస్ కూడా నేను వీడియో తీసిన, కింద బయోలో అయితే లింక్ పెడతా చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, అది కూడా చూడండి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ఫైనెస్ట్ థింగ్ అంటే ఇది దర్బార్ హాల్. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఐ మీన్ ఇక్కడ చాలాసేపు స్పెండ్ చేయాలని అయితే ఉండే. సో టోటల్ 19 చాండ్లర్స్, బెల్జియన్ క్రిస్టల్ చాండ్లర్స్, టోటల్ 19 చాండ్లర్స్ అయితే ఉన్నాయి. సో ఆర్ట్ అయితే చూసారు బ్యాక్ సైడ్స్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఆర్ట్. టోటల్ 19 క్రిస్టల్ బెల్జియన్ క్రిస్టల్ చాండ్లర్స్ ఇవి మొత్తం. అండ్ బ్యాక్ సైడ్ ఉంది కదా అది కింగ్ ఆడ కూర్చుంటారు. సో అది మొత్తం ప్యూర్ వైట్ మార్బుల్తో అయితే చేసారు అది. సో ఇక మనం ఇటు సైడ్. సో ఈ దర్బార్ హాల్ నుంచి కొంచెం ముందుకు వస్తే ఈ రూమ్లో వచ్చేసి మనకి 6th నిజాం అండ్ 7th నిజాం వాళ్ళు ఏమేమి కట్టించారో అవైతే ప్లేస్ చేయడం జరిగింది. అండ్ వాటితో పాటు అప్పట్లో నిజాం రూల్స్ చేస్తున్నప్పుడు సిక్కాస్ ఏమేమి యూజ్ చేస్తుండో సిక్కాస్ అండ్ నోట్స్ అయితే ప్లేస్ చేసారు. అండ్ వాళ్ళు కట్టించిన కట్టడాలు కూడా ఇట్లా ఫ్రేమ్లో పెట్టి చూపిస్తున్నారు. 6th and 7th నిజాం రిలేటెడ్ అయితే మొత్తం అయితే ఇక్కడ పెట్టారు. అండ్ వారితో పాటు మనకి 8th నిజాం ముకరం జా బహదూర్ ఫోటో కూడా ఇక్కడ ఉంది. సో ఈ ముకరం జా బహదూరే మనకి 2000లో ఈ యొక్క చౌమహల్ ప్యాలెస్ని రిస్టోర్ చేపించి 5 years పట్టింది రిస్టోర్ చేయడానికి. అండ్ 2005లో మ్యూజియం లాగా చేసి మన పబ్లిక్ కోసం పెట్టిర్రు. అగైన్ మనం దర్బార్ హాల్లోకి అయితే వచ్చినాం. అండ్ ఇక్కడ చూస్తురుగా చాండ్లర్స్ పైన ఆర్చ్ అయితే చూడరు ఆర్కిటెక్చర్. నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే. అండ్ చాలా పీస్ఫుల్ అండ్ ఎనర్జెటిక్ ఉంది. అండ్ ప్యూర్ వైట్ మార్బుల్తోనైతే ఆ సింహాసనం కట్టిర్రు. సో కింగ్ ఆడ కూర్చొని అండ్ పబ్లిక్తో ఇంపార్టెంట్ పర్సన్స్తో మాట్లాడతారు. సో ఈ చాండ్లర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ పోదాం. సో ఈ హాల్ మొత్తం ఫోటో ఫ్రేమ్స్ అయితే పెట్టిర్రు. ఇక్కడ 7th నిజాం ఫ్యామిలీ జస్ట్ పెయింటింగ్ వర్క్. 7th నిజాం విత్ కిడ్స్. సో జస్ట్ ఫొటోస్ అయితే పెట్టిర్రు ఈ ఆల్బమ్స్ మ్యూజియం టైప్. సో ఇట్లా కోర్ట్యార్డ్లో కూర్చుంటాడు దర్బార్ హాల్. సో అట్లా కూర్చొని ఆదేశాలు ఇస్తారు నిజాం. సో దీస్ ఆర్ ద ఫ్యూ పిక్స్. మనకి హెరిటేజ్ అవార్డు కూడా వచ్చింది ఇంటాక్ట్. సో దీస్ ఆర్ ద అవార్డ్స్. సో ఈ రూమ్ అయితే ఇంతే ఉంది. కొన్ని వీడియోస్ నిజాం. సో ఓల్డ్ స్టెప్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది ఇక్కడ. అండ్ మీకైతే నార్త్ కోర్ట్యార్డ్ చూపించిన అండ్ దర్బార్ హాల్ అయితే చూపించిన కదా 19 చాండ్లర్స్. మన పైకి అయితే పోతుంది ఏముంటుంది చూద్దాం. మొత్తం హాల్ ఆఫ్ హెరిటేజ్ ఆర్ట్స్. సో మనం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ హాల్ ఆఫ్ క్రాఫ్ట్స్ హెరిటేజ్ అయితే ఉంది. సో అన్ని ఫర్నిచర్స్ నిజాం టైంలో యూజ్ చేసిన ఫర్నిచర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ చైర్స్, మెయిన్ టేబుల్, ఈ టేబుల్స్ అయితే ఇక్కడ డైనింగ్ టేబుల్స్ అన్నీ అయితే ఇక్కడ పెట్టిర్రు. వీటి ఓల్డ్ క్రాఫ్ట్ స్టైల్స్ చాలా బాగుంది. ఆ పక్కన దర్బార్ హాల్. సో ఈ ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఇవే హుక్కా పాట్ అండ్ షూ, క్యాప్, టోపీ అంటాం కదా. సో ఇవన్నీ నిజాం టైంలో యూజ్ చేసినవి. ఇక్కడ ప్లేస్ చేసింది రాసిరు కదా. సో ఉస్మాన్ అలీ ఖాన్ మన 7th నిజాం. సో వారికి రిలేటెడ్ డ్రెస్సెస్, మిర్రర్ అండ్ వాళ్ళ ఫ్రేమ్ అండ్ వాళ్ళ డ్రెస్సెస్ ఇవన్నీ ఇక్కడ పెట్టిర్రు. అండ్ ఓన్లీ ఇది వాళ్ళ జ్యువెలరీ పెట్టుకోనికి చిన్న బాక్స్, జ్యువెలరీ బాక్స్. అండ్ ఇటు సైడ్ చిన్న చైర్స్ అండ్ క్రాఫ్ట్ రిలేటెడ్ అన్నీ అయితే ఉన్నాయి. అండ్ క్లాత్స్, నిజాం చిల్డ్రన్ క్లాత్స్, ఇవి చైర్స్, ఇవన్నీ చాలా ఫర్నిచర్ ఐ మీన్ టీక్వుడ్తో వెస్టర్న్ స్టైల్ అయితే ఉన్నాయి చాలా ఈడ. సో ఇక్కడ ఫర్నిచర్స్ అన్ని చూసినాక కింద మనం వేరే రూమ్కి వచ్చినాం. ఇక్కడ నిజామ్స్
వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడ్ ఫొటోస్ అయితే పెట్టారు. సో 8 రూలర్స్, నిజాం రూలర్స్ అందరు ఫొటోస్ అయితే ఇక్కడ పెట్టారు. ఇక్కడ 6th నిజాం మహబూబ్ అలీ ఖాన్ ఎలిఫెంట్ మీద కూర్చున్న పిక్. సో ఈ జస్ట్ విండో ఇట్లా లైన్గా 8 నిజామ్స్ ఫొటోస్ అయితే పెట్టారు కార్నర్ వరకు. సో అట్లా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డోర్ ఉంది, క్లోజ్ ఉంది. సో ఇందులో నిజాంకి రిలేటెడ్ నైఫ్స్, గన్స్ ఇవన్నీ ఇక్కడ ప్లేస్ చేసి చూద్దాం. మొత్తం ఆర్మోరీ మొత్తం ఇక్కడ పెట్టారు. పాజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. నైన్టీన్త్ సెంచరీ నైఫ్స్. సోల్జర్, నిజాం సోల్జర్. అప్పట్లో ఎట్లుంటుండే నిజాం సోల్జర్స్. పైన బాంబ్స్. దీస్ ఆర్ ద గన్స్. ఓల్డ్ స్టైల్ గన్స్, పిస్తోల్స్, స్మాల్ ఫిరంగి. దీస్ ఆర్ ద నైఫ్స్. సో ఆర్మర్స్ లోపల నుంచి అయితే బయటకు వచ్చిన ఇది అల్మారీస్, నిజాం టైం యూజ్ చేసిన అల్మార్స్, స్ట్రాంగ్ అల్మార్స్. సో ఆర్ట్ క్రాఫ్ట్ అయితే చాలా బాగుంది ఇక్కడ. సో ముందు ఒక రూమ్ ఉంది, అదేందో చూద్దాం. సో ఇక్కడ కూడా ఆర్మర్స్ ఉన్నాయి, ఆర్చరీ. నైఫ్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవి కూడా దాని చైన్ లింక్. ఈ ఆర్మర్ వచ్చేసి కుతుబ్ షాహీ టైంలో ఆర్మర్ అంటది. సో గన్స్, బ్యాండ్స్. సో అక్కడున్న అంశాన్ని చూసినాక ఇటు సైడ్ వచ్చిన పెద్ద గార్డెన్ అయితే ఉంది. సో మనం నార్థన్ కోర్ట్ యార్డ్ చూసినాం, సౌత్ కోర్ట్ యార్డ్కి అయితే పోతున్నాం. ముందు ఉంది అది. సో అది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కోర్ట్ యార్డ్. అటు సైడ్ పోదాం, సౌత్ సైడ్ కోర్ట్ యార్డ్. సో ఇది చాలా ఓల్డ్ కోర్ట్ యార్డ్. ఫస్ట్ కుతుబ్ షాహీ టైంలో ఉన్న పద్ధతిగా కొంచెం కట్టిర్రు. ఈ కోర్ట్ యార్డ్ చరిత్ర ఏంటంటే, మన సెకండ్ నిజాం అలీ ఖాన్ గారు ఇది 4 ప్యాలెసెస్ కట్టమని అయితే అప్పుడు చెప్పుండే. సో 4 ప్యాలెస్ అంటే 4, అట్లా అని చౌమహల్ ప్యాలెస్ అని పేరు అయితే వచ్చింది. చౌ అంటే 4 అండ్ మహల్ అంటే పర్షియన్, ఉర్దూ, హిందీలో మహల్ అంటారు, దాన్ని ప్యాలెస్కి మహల్ అంటారు. సో అట్లా 4 మహల్స్కి వెళ్తే చౌమహల్ ప్యాలెస్ అని పేరు అయితే వచ్చింది. సో దీనికి ఇట్లా ఉంది చరిత్ర. మీకేమైనా ఐడియా ఉంటే మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. సో మనం అసలు స్టార్టింగ్లో అయితే మనం నార్త్ కోర్ట్ యార్డ్ అండ్ దర్బార్ హాల్ అయితే చూసినాం. ఇప్పుడు సౌత్ కోర్ట్ యార్డ్ లోపలికి అయితే ఎంట్రీ ఇచ్చినాం. చూపిస్తుంది మీకు ఎట్లుంటుందో. లెట్స్ వాచ్. ఇట్లా అయితే వచ్చినాం. సో ఇక్కడ 4 మహల్స్ అయితే ఉన్నాయి, మధ్యలో పాండ్, చుట్టూ గార్డెన్. సో ఇది అఫ్తాబ్ మహల్, మెహతాబ్ మహల్, తన్యాత్ మహల్ అండ్ అఫ్జల్ మహల్. 4 మహల్ అయితే ఉన్నాయి. ఇది ఒక మహల్, ఫ్రంట్ ఒకటి ఉంది, అదొక మహల్, అండ్ ఇటు సైడ్ ఒక మహల్, అండ్ ఇటు సైడ్ ఒక మహల్. ఓల్డ్ స్టైల్ కన్స్ట్రక్షన్. లోపలైతే చూడండి ఎట్లుందో. సో స్టార్టింగ్ అయితే మొన్న రిస్టోర్ చేసారు అంతా, ఇంకా ఈ రిస్టోరేషన్ వర్క్ అయితే ఇక్కడ కాలేదు. సో ఇంకా డెమాలిష్ అయితే ఉంది. సో ఇదంతా డోర్స్ అయితే క్లోజ్ చేసారు. సో ఇది ఏంటంటే 2000లో మన 8th నిజాం మొత్తం రిస్టోర్ చేపిద్దామని మొత్తం కన్స్ట్రక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయించారు. 2000లో స్టార్ట్ చేస్తే 2005 వరకు స్టార్టింగ్లో ఫస్ట్ ఉన్న కోర్ట్ యార్డ్ అయితే ఉందో దర్బార్ హాల్ వరకు అయితే క్లీన్ చేయించారు. అండ్ 2005 నుంచి పబ్లిక్కి చూపిద్దామని అయితే ఎంట్రన్స్ ఇచ్చారు. సో ఇది ఇంకా చేయలేదు, ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో 2005 నుంచి పబ్లిక్ అందరికీ మ్యూజియంలా చేసి లోపలికి ఎలో చేస్తున్నారు. సో ఈ అఫ్తాబ్ మహల్లో కింగ్ కూర్చొని ఉక్క కొట్టుకుంటూ ఉన్న స్టైల్ అండ్ ది డ్రెస్.
ఆఫ్తాబ్ మహల్ డ్రెస్సెస్. ఓన్లీ కింగ్ డ్రెస్సెస్ ఇవే ఉన్నాయి ఇక్కడ. శారీస్, ఓల్డ్ డ్రెస్సెస్ కింగ్వి, కింగ్ చిల్డ్రన్ కింగ్వి అండ్ క్యాప్స్. ఈ ఆఫ్తాబ్ మహల్ ఇవే ఉన్నాయి. సో చాండ్లర్స్ ఇంతే ఇది ఈ మహల్. సో ఎగ్జిట్ మహల్ అయితే చూపించినావా, బయటకు వచ్చిన. సో హార్స్ రైడ్కి అప్పట్లో యూజ్ చేసే వీల్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో లోపలికి తెలియ చేస్తలేరు, అప్పట్లో కింగ్స్ యూజ్ చేస్తుండే హార్స్ రైడ్. సో ఆఫ్తాబ్ మహల్ అయితే ఓన్లీ డ్రెస్సెస్, శారీస్, కింగ్ కూర్చున్న అదొకటే ఉంది. ఇటు సైడ్ చూద్దాం. సో ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. ఆఫ్తాబ్ మహల్ అయిపోయినాక అఫ్జల్ మహల్. ఇది సో ఇక్కడ జస్ట్ ఫర్నిచర్ ఉంది, లోపలికైతే ఎలో చేస్తలేరు, క్లోజ్ చేసారు. సో ఇది పిక్ ఉంది. నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు ఇక్కడ ఫోటో దిగిన, ఈ పక్కన షేర్ చేస్తా చూడండి ఫోటో. అప్పటికిప్పటికి చాలా చేంజ్ వచ్చింది ఇక్కడ. సో ఇటు సైడ్ ఇంతే ఓన్లీ ఫర్నిచర్స్, బట్ పైన ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. సో అఫ్జల్ మహల్ అయితే. సో ఈ ఫైట్ని ఏమంటారు కామెంట్లు అయితే పెట్టుర్రి. కుస్తీ అంటామా లేకుంటే రెస్లింగా, మీకేమో ఐడియా ఉంటుంది కదా. సో ఇది అఫ్జల్ మహల్. సో పైన ఆర్ట్ వర్క్ అయితే చాలా బాగుంది. సో అఫ్జల్ మహల్ చూసినాం అండ్ ఇటు సైడ్ అఫ్జల్ మహల్ చూసినాం. సో ఆ తన్యత్ మహల్ ఏమో క్లోజ్ ఉందంట, అండ్ మెహతాబ్ మహల్ కూడా క్లోజ్ ఉంది. రెండు క్లోజ్ ఉన్నాయి. ఈ పాండ్ చుట్టూ గార్డెన్ అండ్ ఫౌంటైన్. సో ఇటు సైడ్ ఇదే వ్యూ లాస్ట్. ఇది వరల్డ్ కప్ టైప్ అయితే ఇక్కడ డిజైనింగ్ బాగుంది. సో బగ్గీ కానా అండ్ వింటేజ్ కార్స్, బగ్గీ రిలేటెడ్ అండ్ కార్స్ రిలేటెడ్ అన్నీ అయితే ముందు ఉంటాయి. అండ్ ఇది లాస్ట్ రోల్స్ రాయిస్ కార్, ఇవన్నీ అయితే ఉంటాయి. ఆ టైంలో నిజాం యూజ్ చేసిండు. లెట్స్ వాచ్. లోపలికి అయితే ఉంది. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే ఉన్నాయి, ఫెసిలిటీ చాలా బాగుంది. సో ఇటు కార్స్ చూద్దాం, బగ్గీ అండ్ కార్స్. రోల్స్ రాయిస్ 1912 మోడల్. సో ముందు పోదాం. Napier type 1906 model. Next Ford, old style Ford. Next Fiat. So Ambassador, my favorite. ఎంత స్ట్రాంగ్ ఉంది చూడండి అంబాసిడర్. సారీ 200 టూరింగ్ సెడన్ డిలక్స్ అంటాను, అంబాసిడర్ అంటున్నా. సో అంబాసిడర్ టైప్ అయితే ఉంది ఇది. సో ఇది లాస్ట్ టూ. నెక్స్ట్ బగ్గీస్, సి అంబాసిడర్. లాస్ట్ ఫైనల్ ఇక్కడ హోల్స్లీ. ఫైనల్గా బైక్స్ దగ్గరికి అయితే వచ్చినాం. ఎన్ఫీల్డ్ బైక్స్. ఇది ఒక మోడల్, అది ఒక మోడల్, అండ్ ఇది ఒక మోడల్. మిర్రర్ ఇమేజ్ పెట్టారు, సో కరెక్ట్ చూపించలేకపోతున్నా. బైక్స్ అయితే చూసిరుగా, సరే కార్స్ కూడా చూసిర్రు. సో ఇవన్నీ బగ్గీస్, జీప్ అండ్ బగ్గీస్ అంతే. ఇక ఇట్స్ కార్నర్ అంతా అయిపోయింది, ఫైనల్ డన్. సో టోటల్ 45 acres ఉన్నదానికి 12 acres చేసేసారు. సో లెట్స్ గో. ఓల్డ్ మోడల్ జిప్సీస్, నిసాన్ అండ్ బగ్గీస్. దిస్ ఫైనల్ నిజాం కింగ్స్ రాయల్ వెహికల్స్. ఇదే ఫైనల్. ఇక ఆల్రెడీ మీకు అటు సైడ్ బైక్ అని చూపించిన జీప్ అండ్ బగ్గీస్. ఓవరాల్ అయితే చూసినాం కదా, ఇక వెళ్ళిపోతున్నాం. ఇది ఇక డెడ్ అండ్ ఇట్ సైడ్ మనం ఆ కార్నర్ నుంచి అయితే వస్తున్నాం. సో ఇక్కడ మెహతాబ్ మహల్ అవుతుంది, అది క్లోజ్ చేసారు. బట్ తన్యత్ మహల్ అది కూడా క్లోజ్ చేసారు. సో ఎగ్జిట్కి అయితే పోతున్నాం.
అప్పట్లో నా ఫ్రెండ్స్తో వచ్చినంత జస్ట్ ఫన్ కోసం అయితే వచ్చిన, ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంత అబ్జర్వ్ చేయలే. సో ఇది మన చరిత్ర, ఎవరైనా సరే అందరు రాజులే. సో ఇటువంటి రాజులు అనేది కింగ్స్ది మనం కాపాడుకోవాలి. సో ఇది చూసినా మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పట్లో ఎట్లుంటుండే, ఏం సామాన్లు ఉంటుండే, అండ్ ఈ మ్యూజ్ చేస్తుండే కత్తులు ఇవన్నీ ఎట్లుంటాయి అని చెప్పి చిన్నపిల్లలు ఏమంటే అందరికి చూపిస్తే చాలా బాగుంటుంది. హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే అక్కడ లైక్ అయితే చేయర్రి, సబ్స్క్రైబ్ చేయని అయితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ముందు పోదాం. ఇదే మెహతాబ్ ప్యాలెస్, క్లోజ్ చేసిర్రు, లోపలికి అయితే వెళ్ళలేదు. సో ఇక ముందుకు పోదాం మనం. మెహతాబ్ మహల్ క్లోజ్ ఉంది. సో లాస్ట్ అది తనియత్ మహల్. సో చౌమహల్ ప్యాలెస్, ఈ 4 ప్యాలెస్లకు చూసి పేరు వచ్చింది చౌమహల్ ప్యాలెస్. తర్వాత అది దర్బార్ హాల్ ఇవన్నీ అయితే కట్టడం జరిగింది. సో లెట్స్ గో అవుట్ సైడ్. బయటకైతే వచ్చినాం. ఇది కౌన్సిల్ హాల్. ఇంపార్టెంట్ వ్యక్తులతోని ఏమైనా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటే మన నిజాం ఇక్కడికి తీసుకొచ్చి మాట్లాడుతుండే. సో ఇక్కడ ఏమైనా పెట్టిరు ఒకసారి చూద్దాం మనం కౌన్సిల్ హాల్లో. కౌన్సిల్ హాల్ వచ్చేసి ఆఫీస్ అయితే పెట్టిర్రు. సో ఇది మళ్ళీ మనం క్లాక్ టవర్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ నుంచి అప్పుడు వే ఉంటుండే. సో ఇప్పటికీ ఆ క్లాక్ టవర్ నుంచి సౌండ్ అయితే వస్తుందంట. సో ఆ క్లాక్ టవర్కి సంబంధించిన వంశస్థులు ఎవ్రీ వీకెండ్ వచ్చి చెక్ చేసి వెళ్తారంటే. సో దిస్ ఇస్ ఆ క్లాక్ టవర్. కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి. సో దానికి రిలేటెడ్ బోర్డ్ అయితే ఇది ఉంది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఒకప్పుడు ఈ ప్యాలెస్ లోపలికి ఇది వే ఉంటుండే. సో ఇప్పుడైతే ఈ వే క్లోజ్ చేసి ఆ ఫ్రంట్ సైడ్ నుంచి వే పెట్టారు. సో మొత్తానికైతే అన్నీ చూపించేసిన మీకు. హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ ఫైనల్ ఇక బయటకు పోతున్నాం. నేను మర్చిపోతే కామెంట్లు అయితే పెట్టుర్రి. వచ్చి చూడవచ్చు. సూపర్ ఉంది అసలు చెప్పాలంటే. ఆర్ట్ వర్క్ కానీ, లోపల ఉన్న ఫర్నిచర్స్, డ్రెస్సెస్ అండ్ ఎవ్రీథింగ్ నాకైతే చాలా నచ్చింది. సో ఫైనల్గా వీడియో మొత్తం అయితే అయిపోయింది. హోప్ మీకు ఈ చౌమహల్ ప్యాలెస్ అయితే నచ్చింది అనుకుంటున్నా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అందరితో కొలీగ్స్తో అందరితో అయితే షేర్ చేసుకోరు వీడియో. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీతో అయితే నేను షేర్ చేసుకున్నా. హోప్ నచ్చింది అనుకుంటున్నా. లైక్ అయితే చేయరు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయను, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వేరెవర్ వాట్ ఎవర్ బై రామ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ గైస్. బాయ్.